హలో ఫ్రెండ్స్. ఈరోజు మనం జూలై 6థ్ అండ్ 7థ్ కరెంట్ అఫైర్స్ చూసుకుందాం. ఫస్ట్ క్వెషన్. ఇటీవల విడుదలైన గ్లోబల్ పాస్‌పోర్ట్ ఇండెక్స్ 2026లో భారత్‌కు ఏ ర్యాంక్ లభించింది? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ ఏ 125వ స్థానం అండి. శక్తివంతమైన పాస్‌పోర్ట్ అంటే ఎక్కువ దేశాలకు వీసా రహిత లేదా వీసా ఆన్ అరైవల్ సౌకర్యాన్ని కల్పించే పాస్‌పోర్ట్‌ను సూచిస్తుందండి. ఈ సూచీలో భారత్ 124వ స్థానంలో ఉన్న నమీబియా తర్వాత 126వ స్థానంలో ఉన్న అజర్బైజాన్ కంటే ముందుందండి. 2025లో భారత్ 124వ స్థానంలో ఉండగా, ఈసారి ఒక స్థానం వెనక్కి వెళ్లి 125వ స్థానానికి చేరుకుందండి. అలాగే ఈ సూచీలో స్వీడన్ మొదటి స్థానంలో, స్విట్జర్లాండ్ రెండవ స్థానంలో, ఫిన్లాండ్ మూడవ స్థానంలో నిలిచాయండి. ఓకేనా? సో, క్వెషన్ ఏంటంటే ఇటీవల విడుదలైన గ్లోబల్ పాస్‌పోర్ట్ ఇండెక్స్ 2026లో భారత్‌కు ఏ ర్యాంక్ లభించింది అంటే 125వ స్థానం అండి. అయితే 2025లో ఏ స్థానంలో ఉందండి? 124వ స్థానంలో ఉండేదండి. ఇప్పుడు ఒక స్థానం కిందకి వెళ్ళిందండి. అయితే ఈ సూచీలో మొదటి 3 స్థానాల్లో ఏమున్నాయండి? మొదటి ప్లేస్‌లో స్వీడన్, రెండవ ప్లేస్‌లో స్విట్జర్లాండ్, మూడవ ప్లేస్‌లో ఫిన్లాండ్ ఉన్నాయండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. ప్రపంచ బ్యాంక్ ఇటీవల విడుదల చేసిన తాజా వార్షిక ఆదాయ వర్గీకరణ ప్రకారం భారతదేశాన్ని ఏ ఆదాయ వర్గంలో ఉంచారు? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ డి లోయర్ మిడిల్ ఇన్‌కమ్ అండి. ప్రపంచ బ్యాంక్ దేశాలను తలసరి స్థూల జాతీయ ఆదాయం ఆధారంగా వర్గీకరిస్తుందండి. భారత్ 2007వ సంవత్సరం నుంచి నిరంతరంగా లోయర్ మిడిల్ ఇన్‌కమ్ వర్గంలోనే కొనసాగుతుందండి. రుణ పునర్వ్యవస్థీకరణ తర్వాత శ్రీలంక 5% వాస్తవ జీడీపీ వృద్ధిని నమోదు చేసి అప్పర్ మిడిల్ ఇన్‌కమ్ వర్గానికి చేరుకుందండి. సో, క్వెషన్ ఏంటంటే ఏదండి? ప్రపంచ బ్యాంక్ ఇటీవల విడుదల చేసిన తాజా వార్షిక ఆదాయ వర్గీకరణ ప్రకారం భారతదేశాన్ని ఏ ఆదాయ వర్గంలో ఉంచారు అంటే లోయర్ మిడిల్ ఇన్‌కమ్ అండి. అయితే ఈ లోయర్ మిడిల్ ఇన్‌కమ్ అనేది మనకు 2007వ సంవత్సరం నుంచి నిరంతరంగా కొనసాగుతుందండి. అయితే ఈ ప్రపంచ బ్యాంక్ దేశాలను తలసరి స్థూల జాతీయ ఆదాయం ఆధారంగా వర్గీకరిస్తుందండి. అయితే శ్రీలంక మాత్రం రుణ పునర్వ్యవస్థీకరణ తర్వాత 5% వాస్తవ జీడీపీ వృద్ధిని నమోదు చేసి అప్పర్ మిడిల్ ఇన్‌కమ్ వర్గానికి చేరుకుందండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. జమ్మూ అండ్ కాశ్మీర్ నుండి తొలిసారి ప్రీమియం అరెకో చెర్రీలు మరియు సెంటిరోస్ ప్లమ్స్ ఏ దేశానికి ఎగుమతి చేయబడ్డాయి? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ బి యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఈ సరుకును ప్రత్యేకంగా అబుదాబి, దుబాయ్ నగరాలకు పంపించారండి. ఈ కార్యక్రమం ద్వారా జమ్మూ అండ్ కాశ్మీర్ ఉద్యానవన ఉత్పత్తుల ఎగుమతులను పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నారండి. ఈ ఎగుమతికి అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్షన్ ఎక్స్‌పోర్ట్ డెవలప్‌మెంట్ అథారిటీ సహకారం అందించిందండి. సో, గుర్తుంచుకోవాలి ఏ స్టేట్? జమ్మూ అండ్ కాశ్మీర్ నుండి తొలిసారి ప్రీమియం ఏవండి? అరాకో చెర్రీలు మరియు సెంటిరోస్ ప్లమ్స్ ఏ దేశానికి ఎగుమతి చేయబడ్డాయి? పేర్లు గుర్తుంచుకోవాలి. కరెక్ట్ ఆన్సర్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అండి. అయితే ఈ కార్యక్రమం లక్ష్యం ఏంటంటే జమ్మూ కాశ్మీర్ ఉద్యానవన ఉత్పత్తుల ఎగుమతులను పెంచడం లక్ష్యం అండి. అయితే ఎవరు సహకారం అందించారు దీనికంటే ఈ ఎగుమతికి? అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్షన్ ఎక్స్‌పోర్ట్ డెవలప్‌మెంట్ అథారిటీ అండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. 2026లో పేరు మారిన తర్వాత ఇంటర్నేషనల్ బూకర్ ప్రైజ్ యొక్క కొత్త పేరు ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ డి బుక్‌మాన్ ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ అండి. కొత్త నేమ్ ఇలా చేంజ్ అయిందండి. బుక్‌మాన్ ఫిలాంథ్రోపీస్ 10 సంవత్సరాల నిధుల ఒప్పందం కుదిరిన నేపథ్యంలో ఈ మార్పు చేశారండి. దిమిత్రి బుక్‌మాన్, డారియా బుక్‌మాన్ కలిసి బుక్‌మాన్ ఫిలాంథ్రోపీస్‌ను స్థాపించారండి. 2027 ఎడిషన్ నుంచి ఈ అవార్డ్ నగదు బహుమతిని €50,000 నుంచి €1,00,000కు పెంచనున్నారండి. సో, క్వెషన్ ఏంటంటే 2026లో పేరు మారిన తర్వాత ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ యొక్క కొత్త పేరేమిటి? అంటే కరెక్ట్ ఆన్సర్ బుక్‌మాన్ ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ అండి. బుక్‌మాన్ ఫిలాంథ్రోపీస్ 10 సంవత్సరాల నిధుల ఒప్పందం కుదిరిన నేపథ్యంలో ఈ మార్పు చేశారండి. అయితే ఈ బుక్‌మాన్ ఫిలాంథ్రోపీస్‌ని ఎవరు స్థాపించారండి? దిమిత్రి బుక్‌మాన్, డారియా బుక్‌మాన్ కలిసి స్థాపించారండి. అయితే 2027 ఎడిషన్ నుంచి ఈ అవార్డ్ నగదు బహుమతిని కూడా పెంచారండి. ఎంత నుంచి ఎంతకంటే €50,000 నుంచి €1,00,000 వరకు పెంచారండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. భారతదేశంలో వాణిజ్యం పరంగా మాచా టీ ఉత్పత్తి చేసిన తొలి రాష్ట్రం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి అస్సాం అండి. ఈ ఉత్పత్తి చోటా టెంగ్రాయ్ టీ ఎస్టేట్‌లో ప్రారంభమైందండి. మాచా టీకి మూలం జపాన్ అండి.
ఇది నీడలో పెంచిన టీ ఆకులను ఆవిరితో ఉడికించి, గాలిలో ఎండబెట్టి, టెన్చాగా తయారు చేసిన తర్వాత రాతి చక్రాలతో మెత్తని పొడిగా దంచి తయారు చేస్తారండి. సో, క్వెషన్ ఏంటంటే, భారతదేశంలో వాణిజ్యం పరంగా ఏదండి మాచా టీ ఉత్పత్తి చేసిన తొలి రాష్ట్రం ఏది అంటే అస్సాం అండి. అయితే ఇది ఎక్కడ ప్రారంభమైంది అంటే ఛోటా టెంగరై టీ ఎస్టేట్‌లో ప్రారంభమైందండి. అయితే ఈ మాచా టీకి మూలం ఏదండి? జపాన్ అండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. 2026 ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ విజేతగా ఏ జట్టు నిలిచింది? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ ఏ ఆస్ట్రేలియా అండి. 2026 ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియా ఇంగ్లాండ్‌పై విజయం సాధించి టైటిల్‌ను గెలుచుకుందండి. ఫైనల్ మ్యాచ్ లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగిందండి. ఇప్పటివరకు జరిగిన 10 టోర్నమెంట్‌ల్లో ఆస్ట్రేలియా 8 ఫైనల్స్ ఆడి 7 టైటిల్‌ను గెలుచుకుందండి. బెత్ మోనీ టోర్నమెంట్ ప్లేయర్‌గా, అలాగే ఫైనల్ మ్యాచ్ ప్లేయర్‌గా ఎంపికయ్యారండి. భారత్‌కు చెందిన శ్రీ చరణి 14 వికెట్లతో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచారండి. ఎలిస్ పెర్రీ ఆస్ట్రేలియా గెలిచిన అన్ని 7 టీ20 ప్రపంచ కప్ టైటిల్‌లో భాగమైన ఏకైక ఆటగాడిగా నిలిచారండి. సో, క్వెషన్ ఏంటంటే 2026 ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ విజేతగా ఏ జట్టు నిలిచింది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఆస్ట్రేలియా అండి. ఎవరి పైన గెలిచారండి? ఇంగ్లాండ్ పైన గెలిచారు. ఎక్కడ జరిగింది అంటే లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగిందండి. అయితే ఇప్పటివరకు మొత్తం ఎన్ని టోర్నమెంట్లు జరిగాయండి? 10 టోర్నమెంట్లు జరిగితే అందులో 8 ఫైనల్స్ ఆడి 7 టైటిల్‌ని ఆస్ట్రేలియా గెలుచుకుందండి. అయితే టోర్నమెంట్ ప్లేయర్‌గా, అలాగే ఫైనల్ మ్యాచ్ ప్లేయర్‌గా ఎవరు ఎంపికయ్యారంటే బేత్ ముని అండి ఆస్ట్రేలియా. అయితే భారత్‌కు చెందిన శ్రీచరణి ఎన్ని వికెట్లండి? 14 వికెట్లతో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచారండి. అయితే ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఎలిస్ పెర్రీ ఆస్ట్రేలియా గెలిచిన అన్ని 7 టీ20 ప్రపంచ కప్ టైటిల్‌లో భాగమైన ఏకైక ఆటగాడిగా నిలిచారండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. 2026 జూలై 6, 7 తేదీల్లో జరిగిన ఐక్యరాజ్యసమితి గ్లోబల్ డైలాగ్ ఆన్ ఏఐ గవర్నెన్స్ ప్రారంభ సమావేశం ఎక్కడ నిర్వహించబడింది? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ డి జెనీవా, స్విట్జర్లాండ్ అండి. ఈ సమావేశం ప్రధాన లక్ష్యం అభివృద్ధి చెందిన దేశాలు మరియు అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య ఉన్న కృత్రిమ మేధస్సు అంతరాన్ని తగ్గించడం అండి. ఈ సమావేశంలో భారత ప్రతినిధి బృందానికి కీర్తివర్ధన్ సింగ్ నాయకత్వం వహించారండి. సో, క్వెషన్ ఏంటంటే 2026 జూలై 6, 7 తేదీల్లో జరిగిన ఐక్యరాజ్యసమితి గ్లోబల్ డైలాగ్ ఆన్ ఏఐ గవర్నెన్స్ ప్రారంభ సమావేశం ఎక్కడ నిర్వహించబడింది అంటే జెనీవా, స్విట్జర్లాండ్ అండి. ఈ సమావేశం ప్రధాన లక్ష్యం ఏంటండి? అభివృద్ధిని చెందిన దేశాలు మరియు అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య ఉన్న కృత్రిమ మేధస్సు అంతరాన్ని తగ్గించడం అండి. ఓకేనా? అయితే ఈ సమావేశానికి భారత ప్రతినిధి బృందానికి ఎవరు నాయకత్వం వహించారు అంటే కీర్తివర్ధన్ సింగ్ అండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. ఇటీవల యూరప్‌లోని అత్యంత ఎత్తైన శిఖరం మౌంట్ ఎల్బ్రస్ ఎవరు అధిరోహించారు? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ సి షేరింగ్ చోడన్ అండి. సిక్కింకు చెందిన పర్వతారోహకురాలు షేరింగ్ చోడన్ ఇటీవల మౌంట్ ఎల్బ్రస్ విజయవంతంగా అధిరోహించారండి. మౌంట్ ఎల్బ్రస్ దక్షిణ రష్యాలోని కాకేసస్ పర్వత శ్రేణిలో జార్జియా సరిహద్దు సమీపంలో ఉందండి. ఇది 5,642 మీటర్ల ఎత్తులో యూరప్‌లోని అత్యంత ఎత్తైన శిఖరం అండి. సో, క్వెషన్ ఏంటంటే ఇటీవల యూరప్‌లోని అత్యంత ఎత్తైన శిఖరం ఏదండి? మౌంట్ ఎల్బ్రస్‌ను ఎవరు అధిరోహించారు అంటే షేరింగ్ చోడెన్ అండి. అయితే ఈమె ఏ స్టేట్‌కి సంబంధించిందంటే సిక్కింకు చెందిన పర్వతారోహకురాలండి. ఈమె ఇటీవల మౌంట్ ఎల్బ్రస్‌ను విజయవంతంగా అధిరోహించారండి. అయితే మౌంట్ ఎల్బ్రస్ ఎక్కడుందండి? దక్షిణ రష్యాలోని కాకేసస్ పర్వత శ్రేణిలో జార్జియా సరిహద్దు సమీపంలో ఉందండి. అయితే దీని ఎత్తు ఎంతండి? 5,642 మీటర్లండి. యూరప్‌లో అత్యంత ఎత్తైన శిఖరం అండి ఇది. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. ఇటీవల అంతర్జాతీయ ఫుట్బాల్‌కు వీడ్కోలు ప్రకటించిన దిగ్గజ ఫుట్బాల్ ఆటగాడు నెయ్మర్ జూనియర్ ఏ దేశానికి చెందినవాడు? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ ఏ బ్రెజిల్ అండి. అంతర్జాతీయ ఫుట్బాల్‌లో 80 గోల్స్ చేసి పేలే సాధించిన 77 గోల్స్ రికార్డును అధిగమించి బ్రెజిల్ తరపున అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా నిలిచాడండి. ఆయన చివరి అంతర్జాతీయ మ్యాచ్ 2026 ఫిఫా ప్రపంచ కప్ నార్వేతో జరిగిన రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్ అండి. ఓకేనా? సో, క్వెషన్ ఏంటంటే ఇటీవల అంతర్జాతీయ ఫుట్బాల్‌కు వీడ్కోలు ప్రకటించిన దిగ్గజ ఫుట్బాల్ ఆటగాడు నేమార్ జూనియర్ ఏ దేశానికి చెందినవాడు అంటే బ్రెజిల్ అండి. అయితే అంతర్జాతీయ ఫుట్బాల్‌లో 80 గోల్స్ చేసి
పేలే సాధించిన 77 గోల్స్ రికార్డ్‌ని అధిగమించి బ్రెజిల్ తరపున అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా నిలిచాడండి. అయితే ఆయన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఎప్పుడు జరిగింది అంటే 2026 ఫిఫా ప్రపంచ కప్‌లో నార్వేతో జరిగిన రౌండ్ ఆఫ్ 16 చివరి మ్యాచ్ అండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. ఇటీవల పురుషుల షాట్ పుట్ F57 విభాగంలో ప్రపంచ నంబర్ 1 ఆటగాడిగా నిలిచిన పారాలింపియన్ హొకాటో హుటేజే ఏ రాష్ట్రానికి చెందినవాడు? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ డి నాగాలాండ్ అండి. ప్యారిస్ 2024 పారాలింపిక్స్‌లో 14.65 మీటర్ల వ్యక్తిగత అత్యుత్తమ త్రోతో భారతదేశానికి కాంస్య పతకం అందించారండి. ఆయనకు 2024లో అర్జున అవార్డు ప్రదానం చేశారండి. 2026లో అతి విశిష్ట సేవా పతకం అందుకున్న తొలి పారాలింపియన్‌గా కూడా నిలిచారండి. సో, క్వెషన్ ఏంటంటే ఇటీవల పురుషుల షాట్ పుట్ F57 విభాగంలో ప్రపంచ నంబర్ 1 ఆటగాడిగా నిలిచిన పారాలింపియన్ హకాటో హాటేజే ఏ రాష్ట్రానికి చెందినవారు అంటే నాగాలాండ్ అండి. పేరు గుర్తుంచుకోవాలి. ఓకేనా? అయితే ప్యారిస్ 2024 పారాలింపిక్స్‌లో ఎంతండి 14.65 మీటర్ల వ్యక్తిగత అత్యుత్తమ త్రోతో భారతదేశానికి కాంస్య పతకం అందించారండి. అలాగే ఆయనకు 2024లో అర్జున అవార్డు ప్రదానం చేశారు. 2026లో అతి విశిష్ట సేవా పతకం అందుకున్న తొలి పారాలింపియన్ కూడా నిలిచారండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. ఇటీవల వార్తల్లో నిలిచిన సుమారు 3600 కిలోమీటర్ల పొడవైన I2C సబ్‌మెరైన్ కేబుల్ సిస్టమ్ ప్రాజెక్ట్ భారత్‌ను ఏ దేశాలతో అనుసంధానిస్తుంది? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ ఏ మలేషియా మరియు సింగపూర్ అండి. ఈ ప్రాజెక్ట్ ద్వారా అధిక వేగ ఇంటర్నెట్, డిజిటల్ మౌలిక సదుపాయాలు, డేటా ప్రసార సామర్థ్యం మరింత మెరుగుపడుతుందండి. భారత్‌లో ఈ కేబుల్ ల్యాండింగ్ పాయింట్లు మచిలీపట్నం మరియు దక్షిణ చెన్నైలో ఏర్పాటు చేయనున్నారండి. మచిలీపట్నం ల్యాండింగ్ పాయింట్ ద్వారా హైదరాబాద్‌కు అత్యంత తక్కువ సముద్ర మార్గం లభిస్తుందండి. ప్రాంతీయ హబ్బులుగా కౌలాలంపూర్ మరియు సింగపూర్ అనుసంధానించబడతాయండి. సో, క్వెషన్ ఏంటంటే ఇటీవల వార్తల్లో నిలిచిన సుమారు ఎంతండి 3600 కిలోమీటర్ల పొడవైన I2C సబ్‌మెరైన్ కేబుల్ సిస్టమ్ ప్రాజెక్ట్ భారత్‌ను ఏ దేశాలతో అనుసంధానిస్తుంది అంటే మలేషియా మరియు సింగపూర్ అండి. అయితే ఈ ప్రాజెక్ట్ ద్వారా అధిక వేగ ఇంటర్నెట్, డిజిటల్ మౌలిక సదుపాయాలు, డేటా ప్రసార సామర్థ్యం మరింత మెరుగుపడుతుందండి. అయితే భారత్‌లో ఈ కేబుల్ ల్యాండింగ్ పాయింట్లు ఎక్కడున్నాయండి? మచిలీపట్నం మరియు దక్షిణ చెన్నైలో ఏర్పాటు చేయనున్నారండి. మచిలీపట్నం ల్యాండింగ్ పాయింట్ ద్వారా హైదరాబాద్‌కు అత్యంత తక్కువ సముద్ర మార్గం లభిస్తుందండి. అలాగే ప్రాంతీయ హబ్బులుగా ఏమున్నాయండి? కౌలాలంపూర్ మరియు సింగపూర్ అనుసంధానించబడతాయండి. సో, ఇది ఫ్రెండ్స్. ఈ వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి. ఇలాంటి కరెంట్ అఫైర్స్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.